మోంతా తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడుతోంది. 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, తుపాను గమనం ఎలా ఉంది? మోంతా తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడింది. ఇప్పుడు అయితే తుఫానుగా కేంద్రీకృతమైంది. రానున్న 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే దీన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇంకా ఈ రోజంతా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా చోట్ల భారీ వర్షాల నుంచి మాదిరి వర్షాలు, అలాగే ఈదురుగాలులు కూడా చాలా వేగంతో వీసే అవకాశం ఉంది. విద్యుత్ వైర్లు కానీ తెగిపడే అవకాశం ఉంది. విద్యుత్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ప్రమాదం అయితే ముంచి ఉంది. ఎవరు ప్రజలు అశ్రద్ధ చేయవద్దని కూడా విపత్తు నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు పంపించారు. ఎందుకంటే ఇంకా తుఫానుగానే ఉంది. ఇది బలహీనపడ్డానికి ఇంకా 6 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇవాళ ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఈ అలసత్వానికి చోటు ఇవ్వద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల, విజయవాడ లాంటి చోట్ల ఈ వర్షాలు పడుతున్న పాటు కొండ చర్యలు దిగిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు చాలా మందిని. ఈ రోజు కూడా పునరావాస కేంద్రాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే పాఠశాలకు కూడా ఈ రోజు కూడా సెలవు ప్రకటించారు, కళాశాలలకు కానీ పాఠశాలలకు కానీ. కాబట్టి అందరూ అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజంతా కూడా ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడన స్థాయి వెళ్లేంత వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఉంది. ధన్యవాదాలు సూర్యారావు.